సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ హీరోల అప్కమింగ్ ఫిలిమ్స్ నుంచి బోల్డ్ అంత స్టఫ్ బయటకు వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న 2 బిగ్గీస్లో తేజ సజ్జస్ మిరాయ్ ఏప్రిల్ నుంచి ఆగస్టుకి వెళ్ళిపోయింది. ఇంకా రాజసాబ్ ఏమో దసరాకు వెళ్ళిపోయేలా ఉంది. 99% ఇదే జరగచ్చు. ఒక్కసారి అనుకున్న డేట్ కనుక మిస్ అయిందంటే టోటల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. హాలిడేస్ కావాలి, లాంగ్ వీకెండ్స్ చూసుకుంటారు, ఓటీటీ డీల్స్ ఉంటాయి, ఇంకో పక్కేమో హిందీ మార్కెట్ అని, ఓవర్సీస్ మార్కెట్ అని, ఇలా బోల్డ్ అని తలకాయ పోట్లు ఉంటాయి. కాబట్టి వన్స్ డేట్ చేంజ్ అయిందంటే మాత్రం మళ్ళీ మంచి డేట్ దొరకడం చాలా కష్టం. అందుకే రాజసాబ్ దసరాకు వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది కన్ఫామ్ గా చెప్పలేను, బట్ సిచ్యువేషన్స్ అన్ని అలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో చేయాలనుకున్న హ్యూజ్ బడ్జెట్ ప్రాజెక్టు ఇప్పుడు కొంచెం లేట్ అయ్యేలా ఉంది. సో ఇమీడియట్ గా ఆ ప్లేస్ ని తమిళ డైరెక్టర్ అట్లీ గారు ఆక్యుపై చేసుకోబోతున్నారు. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. కొంచెం ఫాస్ట్ గానే దీని పనులన్నీ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా అట్లీ గారి టీం వచ్చి బన్నీ గారిని కలిసి కూడా వెళ్లారు. మోస్ట్లీ ఏప్రిల్ 8 బన్నీ గారి బర్త్డేకి అఫీషియల్ గా అనౌన్స్ చేయొచ్చు. ఇంకో పక్క సల్మాన్ ఖాన్ గారితో అట్లీ గారు చేయాలనుకున్న ప్రాజెక్టు సెలవు అయిపోయినట్టే. ఎందుకు ఏంటి అనేది ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే అట్లీ గారి సినిమాలు ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్ అని చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఆల్ మిక్స్ కంటెంట్ తోనే పైసా వసూలు సినిమాలు తీశారు ఆయన. ఒక ఫెయిల్యూర్ అనేది కూడా చూడలేదు. రికార్డ్స్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిజంగానే ఆయన రైటింగ్ కొంచెం మిక్స్ కొట్టినట్టు అనిపించినా అట్లీస్ట్ ప్రెజెంటేషన్ చాలా చాలా బాగుంటుంది. కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అది. ఆబ్వియస్ గా ఈ ప్రాజెక్ట్ కూడా 1000 కోట్లు డ్యామ్ షూర్ గా కొడుతుంది. ఎలాగో హీరో అండ్ డైరెక్టర్ కి హిందీ మార్కెట్ ఉంది కాబట్టి ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ కి తిరిగే ఉండదని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇంకా ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ గా జాన్వీ కపూర్ ఉండే ఛాన్స్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ తీసుకోబోతున్నారంట. దీన్ని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, SSMB 29 మూవీ షూటింగ్ ప్రెజెంట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని ఫారెన్ షెడ్యూల్స్ కి వెళ్ళిపోతారు. ఈలోపు ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ ఉంది. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్ అప్డేట్స్ లో చెప్పినట్టే ఈ ఫిబ్రవరి 20న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ RFCలో 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు లేరు, నెక్స్ట్ షెడ్యూల్లో ఆయన జాయిన్ అవుతారు. అయితే దీని ఫస్ట్ డే షూట్ కి సంబంధించి రిలీజ్ చేసిన పిక్చర్ లో ఆ వింటేజ్ కార్లు, సైకిళ్లు, బ్లాస్ట్లు, ఏదో రాస్తారోక జరుగుతున్న షార్ట్స్ అవి చూపిస్తున్నారు. ఇది 1960s బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కాబట్టి ఆబ్వియస్ గా ఈ సెటప్ ఉంటుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ కొంచెం ఫాస్ట్ గానే ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ తీసుకోబోతున్నారంట. అన్ని కుదిరితే నెక్స్ట్ ఇయర్ జాన్ లో రిలీజ్ అవ్వచ్చు. ఇంచుమించు చాలా ఇయర్స్ నుంచి ఎన్టీఆర్ గారు పొటెన్షియల్ తగ్గ బ్లాక్ బస్టర్ కంటెంట్ పడలేదు. హోప్ ఈ మూవీ ఆ లోడ్ తీరుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, విక్రాంత్ రాణా లీడ్ రోల్లో అభిషేక్ రామ డైరెక్ట్ చేస్తున్న నాగబంధం మూవీలో ఒక ఎనర్జెటిక్ డాన్స్ నంబర్ ని గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్ అండ్ ఐశ్వర్య మీనన్ లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారు విశ్వాంబర మూవీలో ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ సాంగ్ లో సాయి దుక్క తేజ్ గారు అండ్ నిహారిక క్యామియో ఇవ్వబోతున్నారు. ఇది రాముడికి సంబంధించిన సాంగ్ అంట. శోభి మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో VFX కోసం డైరెక్టర్ నాగశ్విన్ గారు తన ఇన్పుట్స్ ఇస్తున్నారు. అండ్ కల్కికి పనిచేసిన VFX టీమ్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ మూవీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వచ్చు. ఇంక ఈ మూవీ హిందీ రైట్స్ ని 38 కోట్లకి సేల్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ గారు హను రాఘపుడు గారితో చేస్తున్న మూవీ షూట్ కి కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆయన లేకుండానే షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ మూవీలో రజాకర్లకు సంబంధించి ఒక గ్రాండ్ ఎపిసోడ్ ఉండబోతుంది. మార్చిలో ఈ సీక్వెన్స్ యొక్క షూటింగ్ చేయొచ్చు. అంతేకాదు ఈ ఎపిసోడ్ లో ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ ని తీసుకోబోతున్నారంట. కొన్ని రోజుల్లో అతను ఎవరనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇంకా ఈ మూవీ ఫస్ట్ లుక్ కి సంబంధించి ఫోటోషూట్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ది వర్క్ జరుగుతుంది. వెరీ సూన్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారు. అండ్ ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఆలియా భట్ నటిస్తున్నారని ఒక బజ్ వినబడుతుంది. ఇంకా స్పిరిట్ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారి యాక్టింగ్ బేస్డ్ సినిమానే చేయలేదు. స్పిరిట్ మూవీలో ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ని సందీప్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకోబోతున్నారు. ఆయనకి త్వరగా సినిమా తీసారన్న ఆలోచన ఉండదు. ఒక సీన్ ఓకే చేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అంత మైనర్ డీటెయిలింగ్ తో ఉంటుంది. బట్ స్పిరిట్ మూవీ కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారో దానికి 100% వర్త్ అవుతుందన్నారు ఈ మూవీ. అండ్ నెక్స్ట్ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ మీద 1 మంత్ బ్యాక్ IT రైడ్స్ అవి జరిగాయి. దీంతో పుష్ప 2 కలెక్షన్ ఫేక్ అని ఒక ప్రాపగండా జరిగింది. సో ఇప్పుడు ఆ ఫేక్ ప్రాపగండాకి మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 1871 కోట్ల ఫైనల్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. వాళ్ళు 1871 కోట్లు రిలీజ్ చేసిన ట్రేడ్ అనాలిసిస్ లో మాత్రం యాజ్ యూజువల్ 100 కోట్లు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏదైతేనే కింగ్ సైజ్ విక్టరీ చూసారు. బట్ బాహుబలి 2 ఫైనల్ కలెక్షన్ దాటాలంటే రష్యన్, జపాన్, చైనాలో రిలీజ్ అయితే ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు మాత్రం జస్ట్ మిస్ ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్, సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో చేయబోతున్న ప్రాజెక్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని టాక్ నడుస్తుంది. చరణ్ గారిని ఒక అర్బన్ మోడర్న్ మేకవర్ లో చూపించబోతున్నారంట. రంగస్థలం, పుష్ప లాంటి రూటెడ్ కథలు చేసి ఇప్పుడు ఆ గ్యాప్ తీసుకొని ఫారెన్ కంట్రీస్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీని ప్రిపేర్ చేయబోతున్నారు సుకుమార్ గారు. అండ్ ఈ వర్క్ పని మీద రీసెంట్ గా అబుదాబి కూడా వెళ్లారు వీళ్ళు.
ఇంకా RC16లో క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ రీసెంట్గా షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్లో మిర్జాపూర్ మున్నాభయ్య కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ లుక్ని March 27 రివీల్ చేస్తారు. అండ్ దీనికి చాలా టైటిల్స్ అనుకున్నారు, బట్ పెద్ది అన్న టైటిల్ కన్ఫర్మ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, బెంగళూరు PVR ఐనాక్స్లో సినిమా చూడడానికని వెళ్తే 25 మినిట్స్ యాడ్ చేయడం వల్ల నా 25 మినిట్స్ టైం వేస్ట్ చేశారని అభిషేక్ అనే అతను 2023లో కేసు వేస్తే రీసెంట్గా గెలిచాడు. 65,000 అతనికి కాంపన్సేషన్ కూడా వచ్చింది. యాడ్స్ ఎంతసేపు ఉంటాయో ఆ టైంని ఎక్స్క్లూడ్ చేసి టికెట్ మీద ఓన్లీ మూవీ రన్ టైం ఒకటే వేయాలని కోర్టు తీర్పిచ్చింది. అండ్ ఇంకొన్ని వన్ లైన్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. గౌతమ్ తిరునూరు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు సందీప్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవబోతున్నారు త్రివిక్రమ్ గారి సన్. ఇంకో పక్కేమో హీరో రవితేజ గారి సన్ కూడా స్పిరిట్ మూవీలో వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేయబోతున్నారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఒక మాల్టేజ్ సాంగ్ని డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేస్తారు. ఇంకో సాంగ్ మాత్రం అబ్రాడ్ వెళ్ళి షూట్ చేయబోతున్నారు. అండ్ లైలా మూవీకి వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ నుంచి చాలా నేర్చుకున్నా, ఇక నుంచి నా సినిమాల్లో అది మాస్ అయినా క్లాస్ అయినా బార్డర్ దాటకుండా ప్రతి సీన్ చాలా జాగ్రత్తగా తీస్తాను, వల్గారిటీ అనేది అసలు ఎంకరేజ్ చేయనని తన తప్పు తెలుసుకున్నారు హీరో విశ్వక్సేన్. అండ్ ఆయన నెక్స్ట్ మూవీ అనుదీప్ కేవీ గారితో చేయబోతున్నారు. అండ్ సూర్య గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి గారితో చేస్తున్నారు. దీని తర్వాత లోకేష్ గారితో రోడెక్స్ ఉంటుంది. అండ్ రవితేజ గారికి కిషోర్ తిరుమల గారు అండ్ కళ్యాణ్ శంకర్ గారు స్టోరీస్ చెప్పారు. వీటిలో కిషోర్ గారి స్టోరీ ఓకే అయిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అండ్ ఇంకా హరిహర వీరమల్లులో క్లైమాక్స్ సీక్వెన్స్ ని 42 రోజులు షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ సినిమాకి మేజర్ హైలైట్ అంట. దీంతో పాటు సెకండ్ పార్ట్ కి లీడ్ కూడా ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి VFX వర్క్ నవంబర్ నుంచి ఇరాన్లో జరుగుతుంది. బట్ కళ్యాణ్ గారు దీనికి 1 వీక్ డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది తెలియట్లేదు. ప్రెసెంట్ అయితే ఈ మూవీ షూటింగ్ రాజస్థాన్లో జరుగుతుంది. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి, ఇండియా వైడ్ ఎన్ని సినిమాలు హాట్స్టార్ OTTలో రిలీజ్ అయినా 1 ఇయర్ నుంచి ట్రెండింగ్లో మాత్రం ఎప్పుడు సలార్ మూవీనే ఉంటుంది. ఒక సినిమా 1 ఇయర్ పాటు ట్రెండింగ్లో ఉండడం ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. అండ్ సలార్ 2 వస్తే మాత్రం మామూలు హైప్ ఉండదు, చూస్తుండండి. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ట్రెండింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ పుష్ప 2 1871 కోట్ల కలెక్షన్ పోస్టర్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.